రైతులందరూ కూడా అధికంగా కొనుగోలు చేసేందుకు ప్రజలందరికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు అవగాహన కల్పించడం జరుగుతోంది. మరి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ తదుపరి గౌరవ పార్లమెంట్ సభ్యులు బాపట్ల గౌరవనీయులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నా నమస్కారము. గౌరవనీయులు మన ప్రియతమ అధినేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ విచ్చేసిన మంత్రివర్యులకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా చేనేత అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, చీరాల ప్రజలకు అందరికీ నా నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది చీరాలలో మీ ముందు నుంచి మాట్లాడడానికి. ఎందుకంటే మొన్న 2024 ఎన్నికల్లో నేను వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నాకు టికెట్ ఇచ్చి ఇక్కడ పంపించినప్పుడు అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ మెజారిటీ 42,000 మెజారిటీతో మీరు నన్ను గెలిపించి మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు చీరాలకు వచ్చినా నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. మీ అందరు చూస్తే మీ ఆశీస్సులతో, మన ముఖ్యమంత్రి వర్యుల గారి ఆశీస్సులతో నేను పోయి పార్లమెంటు లోక్సభలో కూర్చున్నాను. అంతేకాదు మీ ఎంపీ, మీరు ఓటు వేసి గెలిపించిన నేను మీ ఎంపీని లోక్సభ స్పీకర్ కుర్చీలో కూడా కూర్చోడానికి అవకాశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. నేను మీ తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మిత్రులారా, ఈరోజు చాలా చాలా సంతోషకరమైన విషయము. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతి చేనేత కార్మికుడు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీ కుటుంబాలని సుఖ సంతోషాలతో ఉండాలని నేను ఆశిస్తున్నాను. చీరాల అంటే చేనేత, చేనేత అంటే చీరాల అనే గొప్ప గుర్తింపు ఉంది. అలాంటి చేనేత నేలపై మీ అందరి మధ్య ఉండటం నాకు గర్వకారణం. చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, అది మన సంస్కారం, మన సంస్కృతి, మన సంప్రదాయం. మన చేనేత కార్మికులు తమ కష్టంతో, నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలని ఖ్యాతి చెందుతున్నారు. చేనేత రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తోంది. చేనేత కార్మికుల సంక్షేమము, వారి ఆదాయం పెంపు, యువతకి ఈ రంగం వైపు ఆకర్షించేలాగా అవసరం చర్యలు తీసుకుంటాం. చీరాల నియోజకవర్గం అంటే నాకు ఎంతో ఆత్మీయకరము.